అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో కీలక పరిణామం జరిగింది. ఒకే పార్టీలో ఉంటూ ఇన్నాళ్లు బద్ధ శత్రువులుగా పనిచేసిన ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఇద్దరు కూడా ఇప్పుడు చేతులు కలిపారు. నిన్నటి వరకు ఉమా హనుమంత వర్గాలు ఉప్పు నిప్పులా ఉన్నాయి. అలాంటిది ఇవాళ ఒక్కటిగా మీడియా సమావేశం నిర్వహించారు ఇద్దరు నేతలు. తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి కళ్యాణదుర్గం టికెట్ ఇవ్వాలని హైకమాండ్ డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని దింపేందుకు ఇద్దరం కలిసి పనిచేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో తమ రెండు వర్గాలు ఇన్నాళ్లు విడివిడిగా పనిచేసినప్పటికీ పార్టీ ఉన్నతి కోసమే కృషి చేశామని చెప్పారు ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు. కొందరు కొత్తగా వచ్చి తమ మధ్య భేదాభిప్రాయాల్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారని పరోక్షంగా సురేంద్రబాబుపై మండిపడ్డారు. అందుకే తామిద్దరం ఒక్కటై కళ్యాణదుర్గంలో టీడీపీ జెండా ఎగరవేయాలని నిర్ణయించామని చెప్తున్నారు ఉమామహేశ్వరరావు. మన మధ్యలో చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు కుటుంబంలో కూడా ఉంటే ఆ విధంగా ఉన్నమాట వాస్తవమే. కానీ దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది వ్యాపారస్తులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళ మధ్య చిచ్చులు ఉన్నాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అక్కడ మాకు వర్కౌట్ అవుతుందేమనే ఆలోచనతో, తెలుగుదేశం పార్టీని మేము కొన్నాము అనే ఆలోచనతో రకరకాల దుష్ప్రచారం చేసి గత 15 రోజుల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలను, నాయకులను అయోమయంలోకి గురి చేసినటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల ప్రకారం మా ఇద్దరికి సంబంధించిన అభిప్రాయాలు పక్కకు పెట్టి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి, రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి, తెలుగుదేశం జెండా కళ్యాణదుర్గంలో ఎగిరేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మేమందరము కలిసి ఏకమై తెలుగుదేశం పార్టీని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎగిరేయాలని చెప్పి నిశ్చయానికి వచ్చాం. దాంట్లో భాగంగా నిన్నటి నుంచి అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తమలో ఎవరికి టికెట్ దక్కినా విభేదాలు పక్కన పెట్టి టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి. చాలా రోజుల తర్వాత మన అందరం కలుసుకోవడం చాలా శుభ పరిణామం. కొన్ని అనివార్యాల వల్ల పార్టీ కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నాం. ప్రస్తుత నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం ఏర్పడిన సందర్భంగా కలిసికట్టుగా పార్టీకి కొనసాగిస్తాం. మన మధ్య ఏర్పడిన విభేదాలు వీడి కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తున్నాను. మొత్తానికి గ్రూపుల్ని పక్కన పెట్టి ఒక్కటయ్యారు ఉమామహేశ్వరరావు, హనుమంతరాయ చౌదరి. టికెట్ ఇస్తే తమలో ఒకరికి ఇవ్వాలని, ఇతరులకిస్తే మాత్రం సహకరించేది లేదని హైకమాండ్కి స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉమామహేశ్వర నాయుడు ఉన్నారు. ఆయన అమిలినేని సురేంద్రబాబుకి టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణంగానే నిన్నటి వరకు ఉన్న విభేదాల్ని పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరితో చేతులు కలిపారు. మరి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.